48 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉండా ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు. అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం, ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తాం, ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిల 1999లో మేము బయటికి రావటం అయింది. బూచి గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది. అది ఒక చారిత్రాత్మకమైన విజయం. 2 ఓట్లు వేయాలి, చైర్మన్కి, కౌన్సిలర్కి. బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గాంబ గారు, మా అమ్మగారు ఉన్నారు, మా పెద్దన్నయ్య 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రోడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు. దరిమిల కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాల్ని చూస్తుంటే కొంత ఏయభావం కలిగింది. అయినా కానీ మేము మొన్నటి దాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ, మేము టీడీపీకి వచ్చిన దాకా ఆ రోజు దాకా టీడీపీకి మెజార్టీ లేదు టౌన్లో. అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి హయాంలో చైర్మన్గా చేయటం, ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నాకు పదవి ఆపాదించడం, ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత, జూలకంటి వాళ్ళ నిబద్ధత. దీనికి సదా మేము మా ఫ్యామిలీ, నన్నిసాహెబ్ గారి ఫ్యామిలీ సదా జూలకంటి వాళ్ళకు రుణపడి ఉంటాం. ఆ రోజు పెదరామిరెడ్డి, జూలకంటి రామిరెడ్డి గారికి, పెదరామిరెడ్డి గారికి మా నాన్నకు మంచి సహవాసం. తర్వాత మా అన్న జూలకంటి నాగిరెడ్డి గారితో మా స్థాన్ని ఇచ్చాం.